లైఫ్‌లో సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయా? రిలేషన్‌షిప్స్, మనీ, హెల్త్, కెరీర్ చాలా ట్రై చేసినా పీస్ దొరకట్లేదా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ లైఫ్‌ని సైలెంట్‌గా చేంజ్ చేసే ఒక ఏన్షియంట్ హీలింగ్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ మాధురి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్. ఆ ఏన్షియంట్ హీలింగ్ సీక్రెటే హోపోనోపోనో. హోపోనోపోనో అనేది హవాయి నుండి వచ్చిన ఏన్షియంట్ హీలింగ్ ప్రాక్టీస్. సింపుల్ గా చెప్పాలంటే మీ లైఫ్ లో జరిగే ప్రతి ప్రాబ్లం కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. దిస్ ఈజ్ నాట్ బ్లేమ్, దిస్ ఈజ్ పవర్. బికాస్ మనం క్లీన్ చేసుకుంటే రియాలిటీ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హోపోనోపోనో ఏంటి అంటే, మెమరీస్ క్రియేట్ ప్రాబ్లమ్స్ అంటే రిపీటెడ్ డేటా ఇన్ సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఫేస్ చేస్తున్నామంటే, మన మైండ్ లో స్టోర్ చేసుకున్న మెమరీస్ రిపీటెడ్ గా ప్లే అవుతూ ఉంటాయి. సో అవే మన లైఫ్ లోకి ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెడుతూ ఉంటాయి. మన లైఫ్ లో ఉన్న ఫియర్, గిల్ట్, యాంగర్, సాడ్నెస్, మనీ బ్లాక్స్, రిలేషన్షిప్ పెయిన్ ఏదైనా కావచ్చు, అన్ని మెమరీస్ ఫామ్ లో స్టోర్ అయి ఉంటాయి. ఓపెనోపోనో అంటే ఈ మెమరీస్ ని క్లీన్ చేయడం. ప్రాబ్లమ్స్ ఎలా రిపీట్ అవుతాయి, ఎందుకు రిపీట్ అవుతాయి? చాలా మంది అడుగుతారు, నేను మంచిగా ఉన్నా కదా, ఎందుకు ఇంకా నా లైఫ్ ఇలా ఉంది, ఎందుకు నా లైఫ్ లో బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి అని. దానికి ఆన్సర్ చాలా సింపుల్. మీరు మంచిగా ఉండొచ్చు, మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఉండొచ్చు, కానీ మీ సబ్ కాన్షియస్ లో స్టోర్ అయి ఉన్న ఓల్డ్ ప్రోగ్రామ్స్ వాటంతట అవే రన్ అవుతూ ఉంటాయి. హోపోనోపోనో ఏం చెప్తుందంటే, ఐ డోంట్ నీడ్ టు నో ద మెమరీ, ఐ జస్ట్ నీడ్ టు క్లీన్ ఇట్ అని. అంటే ఆ మెమరీ ఏంటో నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని నేను క్లీన్ చేసేయాలి అని అర్థం. క్లీనింగ్ అంటే ఏంటి? క్లీనింగ్ అంటే దాంతో ఫైట్ చేయడం కాదు, నువ్వు నాకు వద్దు వెళ్ళిపో అని. చేంజ్ చేయడం అంటే జస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. యూనివర్స్ కి కానీ గాడ్ కి కానీ చెప్పడం, ప్లీజ్ యూనివర్స్ ఆర్ ప్లీజ్ గాడ్, ప్లీజ్ క్లీన్ వాట్ ఎవర్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ మీ. దాన్ని క్లీన్ చేసేసి, నా లైఫ్ లో ఏదైతే ఈ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుందో దాన్ని దయచేసి క్లీన్ చేసేసి అని చెప్పడం. సింపుల్ గా మనం డైలీ లైఫ్ లో చూసుకుంటే, మీ లైఫ్ లో మనీ ప్రాబ్లం ఉంది అనుకుందాం. హోపోనోపోనోలో యు డోంట్ సే మనీ రావాలి అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? వాట్ ఎవర్ మెమరీ ఇన్ మీ ఈస్ బ్లాకింగ్ మనీ, ప్లీజ్ క్లీన్. నాలో ఏదైతే మెమరీ బ్లాక్ చేస్తుందో, డబ్బు రావటానికి అడ్డుకుంటుందో దాన్ని దయచేసి క్లీన్ చేయి అని చెప్పడం. ఎవరికి? యూనివర్స్ కి ఆర్ డివైన్ కి. ఈ ప్రేయర్ ని రిపీటెడ్ గా చేయడం. హోపోనోపోని ఎవరెవరు చేయవచ్చు? హోపోనోపోని ఎవరైనా చేయొచ్చండి. దానికి ఎటువంటి రిలీజియన్ అనేది లేదు, బిలీఫ్ కంపల్సరీ కాదు, ఏజ్ లిమిట్ అసలే లేదు. చిన్న పెద్ద ఎవరైనా చేయొచ్చు. క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ వన్ థింగ్ ఏం కావాలంటే, విల్లింగ్నెస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. హోపోనోపోనో చేస్తే ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి? డైలీ ప్రాక్టీస్ చేస్తే హోపోనోపోనో మైండ్ కామ్ అవుతుంది, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, రిలేషన్షిప్ స్మూత్ అవుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్స్ వస్తాయి, పీస్ ఆటోమేటిక్ గా ఫీల్ అవుతారు. హోపోనోపోనోలో జస్ట్ 4 సింపుల్ వర్డ్స్ ఉంటాయి, జస్ట్ 4 వర్డ్స్. బట్ ఈ 4 వర్డ్స్ చాలా లైఫ్స్ ని హీల్ చేశాయి. మీ పెయిన్, గిల్ట్, ఫియర్, రిలేషన్షిప్ ఇష్యూస్, మనీ బ్లాక్స్ అన్ని సైలెంట్ గా హీల్ చేయగల పవర్ ఈ 4 వర్డ్స్ లో ఉంది. హోపోనోపోనోలో మెయిన్ ప్రేయర్ ఈ 4 వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ కి డీప్ మీనింగ్ తెలుసుకుందాం. ఐఎమ్ సారీ అంటే నేను తప్పు చేశాను అని కాదు, నా సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిన మెమరీ వల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. దాన్ని స్టోర్ చేసుకున్నందుకు ఐఎమ్ సారీ అని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఇది యాక్సెప్ట్ చేయడం అన్నమాట. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఓపెన్స్ ద డోర్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వర్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ వర్డ్ ఎవరిని అడుగుతున్నాం? ఇది డివైన్, యూనివర్స్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్
దేన్నైనా అనుకోవచ్చు. ఈ పెయిన్ క్రియేట్ చేసిన మెమరీని ప్లీజ్ రిలీజ్ చేయి. ఇన్ని రోజులు హోల్డ్ చేసుకున్నందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడగడం. ఇది మనలో ఉన్న గిల్ట్‌ని, సెల్ఫ్ బ్లేమ్‌ని రిలీజ్ చేస్తుంది, డిజాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఫ్రేజ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్. అవునా? ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ముందే థ్యాంక్స్ చెప్పడం ఫెయిత్ అంటాం. అదేనండి నమ్మకం. మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పామనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మనం మన సబ్కాన్షియస్ మైండ్ అనుకోవచ్చు, యూనివర్స్ కి కానీ, డివైన్ కి కానీ, ఎవరికైనా ముందుగానే అది తీసేయమని అడిగాం కదా, తీసేస్తున్నందుకు నమ్మకంతో, తీసేస్తారనే నమ్మకంతో థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. ఈ థ్యాంక్ యూ మనలో ఉన్న ట్రస్ట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ క్లీనింగ్ జరుగుతుంది ఖచ్చితంగా అని. ఐ ట్రస్ట్ దట్ క్లీనింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని మనకి చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే ఇట్ ఈస్ నాట్ ఎమోషన్ ఓన్లీ, ఇది ఒక హైయెస్ట్ వైబ్రేషన్. ఈ వర్డ్ మెమరీస్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, ఇన్నర్ చైల్డ్ ని హీల్ చేస్తుంది, హార్ట్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్రపంచంలో కాదండి, ఈ యూనివర్స్ లో మనకి కావలసిన ఏకైక ఎమోషన్ ప్రేమ. అది మాత్రమే యూనివర్స్ ని నడిపిస్తుంది, ఈ సృష్టికి మూలం. అవునా? హౌ టు ప్రాక్టీస్ హోపోనోపోనో. మనం దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? అంటే మనం మనసులో చెప్పుకోవచ్చు. మనసులో మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనసులో రిపీటెడ్ గా చెప్పుకోవచ్చు. లేదా లౌడ్ వాయిస్ లో కూడా చెప్పచ్చు, పైకి వినిపించేలా. మీరు ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా, ఏదన్నా చూస్తూ ఉన్నా, ఏదైనా గార్డెనింగ్ చేసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా కూడా యూ కెన్ సే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. దీనికి నో రూల్స్, నో కౌంట్ కంపల్సరీ. కొంతమంది ఇన్నిసార్లు చెప్పాలి అని అంటారు, కానీ అంత కౌంట్ అనేది కంపల్సరీ కాదు. మీ మనసు ఎప్పుడైతే తేలిగ్గా మారుతుందో అప్పటి వరకు చేయండి, కానీ జస్ట్ రిపీట్ విత్ సరెండర్నెస్. మీరు దానికి కట్టుబడి చేయండి. నైట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? యూజువల్ గా నిద్రపోయే ముందర చేస్తే మీకు చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. దీన్ని స్లోగా రిపీట్ చేయండి. మీ హార్ట్ మీద 2 చేతులు ఉంచి మనసులో స్లోగా రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. స్లీప్ లో కూడా క్లీనింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో మనం హోపోనోపోనో చేసేటప్పుడు ఏమి దాని నుంచి ఆశించాలి అంటే జస్ట్ పీస్, క్లారిటీ, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్. అంతేకాని ఇన్స్టెంట్ గా ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది, లేదా మనం వాళ్ళని కంట్రోల్ చేసేయచ్చు, మన లైఫ్ లో రేపటికి రేపు ప్రమోషన్ వచ్చేస్తుంది, లేదా రేపటికి రేపు 10 lakh అమౌంట్ వచ్చేస్తుంది, ఇలాంటి వాటికి గ్యారంటీ కాదు. జస్ట్ మనం వాటిని పొందడానికి ఒక హై వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. అర్థమైందా మరి? లైఫ్ ని ఫోర్స్ చేయడం ఆపండి, క్లీనింగ్ స్టార్ట్ చేయండి, మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది. అవునా? ఈ 4 వర్డ్స్ ని 7 days ప్రాక్టీస్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్స్ లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ డైలీ హోపోనోపోనో హీలింగ్.